జీవితంలో మనం అభిమానించే, మనం ప్రేమించే ఒక స్నేహితుడు భారతదేశం కాదు యావత్ ప్రపంచం అంతా కూడా గర్వించి మెచ్చుకునే ఒక సెన్సేషన్ హ్యాపీ అయినటువంటి సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి మా తమ్ముడు గుర్తులేని చిరంజీవి ఎందుకంటే గారు అంటే మీరు దూరం అయిపోతుంది స్నేహితులు. చిరంజీవి మెగాస్టార్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సినిమా నటన మానేస్తే అందరూ ఏమంటారంటే సినిమా మర్చిపోయాడు ఆయన. సినిమా నేను నిజం చెప్పాలి అంటే ఢిల్లీలో మేము ఇద్దరు పక్కనే ఉంటాం, ఇది ఎంపీస్గా. సో ఇద్దరు అప్పుడు కూర్చొని ఉంటాం. నేను చెప్పాను యూ గాట్ పొటెన్షియల్ డైనమిజం, వెరీ హ్యాండ్సమ్ స్మార్ట్ పర్సనాలిటీ, యూ మస్ట్ యాక్ట్. రోజు ఆయన గొడవ చేసేవాడు, మంచి కథ రావాలని చెప్పాడు. కథ నచ్చింది, నటించాడు. దానికి నిర్మాత ఎవరో కాదు, ఆయన ప్రేమించి అభిమానించి ఆయన భార్య, ఆయన అభిమానించి ఆయన కొడుకు, ఇద్దరు నిర్మాతలు కనుక ఇంకేం కావాలి. వాళ్ళు నిర్మించడం ఒక ఎత్తు అయితే అసలు ఈ ఏమిటి, వయసు ఏమిటి, ఈ నటన ఏమిటి, ఈ యాక్టింగ్ ఏమిటి అసలు క్రియేట్ చేశాడు. ఆడవాళ్ళు చెప్పడం ఆడవాళ్ళని కూడా మెచ్చుకో లోపల ఇలా ఉన్నాడు చిరంజీవి. ఇంత అద్భుతంగా ఈరోజు అమెరికాలో 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం, 90 కోట్ల పైన 88 కోట్లు తగ్గింది చేయడం, 108 కోట్లు ఒక వారంలో చేయడం ఇంతవరకు భారతదేశ చరిత్రలో రికార్డు. 20 సంవత్సరాల క్రితం నేను స్టేట్ రోడ్ తీస్తే నిజం హైదరాబాద్ స్టేట్ లో ₹1 కోటి, అప్పుడు 1 కోటి 100 కోట్లు సమానం, హైయెస్ట్ క్రియేట్ చేశాను. కానీ ఇంత అచీవ్ చేసినా, ఇంత మంచి హీరోయిన్తో అమ్మాయిలతో బ్యూటిఫుల్ గా రొమాంటిక్ డాన్సెస్ చేసినా ఆయన రియల్ హీరోయిన్ ఎవరంటే వైఫ్. అందుకనే ఆయన క్రమశిక్షణ, ఆ కల్చర్, సంస్కృతి, డౌన్ టు అర్త్ అదొక శక్తి అనమాట. అందుచేతనే ఈరోజు ఇంతమంది యావత్ భారతదేశం తెలుగు వాళ్ళే కాకుండా అన్ని భాషలు కూడా ఈయన ఇంత బాగా 10 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన వయసు చెప్పిన 60 సంవత్సరాలు అంటే 40 ఏళ్ళు నిజంగా చెప్పాలి. 40 ఇయర్స్ ఏజ్ అద్భుతంగా యాక్షన్. ఆ అమ్మాయి హీరోయిన్ రావాల్సింది కొంచెం విషయం ఒక ముందు చెప్పే ఉండొచ్చు. ఆ అమ్మాయితో డాన్సెస్ కానీ బ్రహ్మాండంగా చేయడం, ఆ సినిమాలో యాక్ట్ చేయడం కానీ అద్భుతంగా చేశారు. ఏమి చేసినా ఇవన్నీ యువర్ లైఫ్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్. యూ మస్ట్ మేక్ యువర్ లైఫ్ ఫినామినల్ ఓన్లీ విత్ హ్యూమన్ టచ్. దట్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్ టచ్, ఏ మ్యాన్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అండ్ లవ్ పీపుల్, టేక్ రెస్పెక్ట్. దట్ ఈస్ చిరంజీవి యాక్చువల్లీ. అదే రకంగా ఈరోజు రామచంద్ర ఎంతున్నా చిన్న కుర్రోడు, చిన్నప్పుడు ఎంతో ఉండేవాడు. మరి ఇప్పుడు ఇంత పెద్దోడు వేస్తున్నాడు. మా అమ్మాయి ఉపాసన పెళ్లి చేసుకొని ఉపాసన హీరో అవుతున్నాడు. దాంతోపాటు సినిమా నిర్మాత అందరూ అన్నారు ఆయనకి నుంచి ఆయన నిర్మాణం, ఆయన ఏం చేయగలడు, ఓన్లీ కబుర్లు అన్నారు. ఇప్పుడు అందరూ బుక్ మీద వెళ్ళేసుకుని ఇదేం మాట మజాక తన తడాకా చూపించాడు. నాయనతో సినిమా తీసి నిర్మించి ఈరోజు 108 కోట్ల రూపాయలు కమాన్ ఇస్ ఫెంటాస్టిక్. బిగ్ హ్యాండ్ టు ఎవరీథింగ్. దాంతో పాటు ఐ రిక్వెస్ట్ మా కృష్ణారెడ్డి, అనదర్ మెగాస్టార్ కృష్ణారెడ్డి, యాక్చువల్లీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి కృష్ణారెడ్డి ఐ రిక్వెస్ట్ టు కమ్ అవుట్ హియర్. మెగా కృష్ణ అండ్ సుధా కమ్ హియర్. సుధా కమ్ హియర్. ఏదేమైనా what we have made mark in 50 years, he made mark in 10 years. That is చాలా సంతోషం ఈరోజు అందరూ కలిసి చేయడం. దాంతోపాటు మా నాగార్జున నాకు ఎంతో ప్రాణం. వాళ్ళ నాగేశ్వర గారు మా ఇంటి పక్కన చిన్నప్పుడు కూడా, ఇప్పుడు చిన్నప్పుడు పెద్దోడైపోయాడు, చిన్నప్పుడు కాదు. నాగార్జున చాలా మంచివాడు, కానీ కాన్షియస్ డిసిషన్స్ ఎక్కువ రాడు, నెక్స్ట్ టైం వస్తాడు. ఈ రోజు చిరంజీవి మీద ప్రేమతో నేను చెప్పిన గౌరవంతో వచ్చాడు. అది కావాలి యాక్చువల్గా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తాను. సంతోషం. అన్నింటి మించి ఈరోజు లేడీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కమాన్, ఐ మస్ట్ కాంప్లిమెంట్ ఆల్. సంతోషం. సో ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే అల్లు అరవింద్ నాకన్నా చిన్నవాడు, బిజినెస్లో కానీ వయసులో కానీ తెలియకున్నాడు. నాకన్నా కూడా అడ్వైజ్ చేయగలడు. సినిమాకి వాళ్ళ బ్యానర్ బాగా బ్యాక్గ్రౌండ్లో చెప్తూ వచ్చాడు. ఏదేమైనా ఆఖరి చెప్పాలంటే ఒక వారంలో 108 కోట్ల రూపాయలు బాగా ప్రపంచం అంతా కూడా క్రియేట్ చేశాడంటే వీ ఫీల్ ప్రౌడ్ చిరంజీవి. చాలా
సంతోషం. So God bless him. The Lord Shiva gives him 100 years, but he will become only 50 years old like that. No age for him. So come. Now I request Nagarjuna to speak few words. Good evening, everybody. Good evening. Congratulations, Ram. Congratulations. And this is how ilage. I mean, మీ తెలుగు వాళ్ళు, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలా చూడాలనుకుంటున్నారు. And you have proven undisputed mega emperor of Telugu cinema. So very happy. మీకు గుర్తుందో లేదో నేను ట్విట్టర్లో కూడా ట్వీట్ చేశాను. You should be the blockbuster hit and break all records, and you have broken all records. What we thought is not possible, you have shown it and made it possible, and opened up the gates for box office. And thank you once again. And of course the dances, of course everything like he says. And congratulations once more. Ashwini Dutt, ఒకసారి I want to speak few words on this occasion. Boss is back, we are also back. ఇంకోటి చెప్పాను సార్, మీరు 9 సంవత్సరాలు బ్యాకప్ చేసుకోకుండా రెస్ట్ తీసుకుంటే దేవుడు మీకు 18 సంవత్సరాలు గిఫ్ట్ ఇచ్చాడు సార్. చూడాలనుంది అప్పుడు ఎలా ఉన్నారో 1999లో, ఇప్పుడు అలాగే ఉన్నారు. కంగ్రాచులేషన్ సార్. అది ఆల్ టైం రికార్డ్ చేసింది బాస్కి. ఇంకో విషయం చెప్పాలండి, ఎంతో సంస్కృతి సంస్కారం కలిగిన సుబ్రహ్మరెడ్డి గారు ఇలాంటి సందర్భాలన్నీ సెలబ్రేట్ చేస్తారు. అదే ఆయన గొప్పతనం. అందుకే ఆయన ఇంకా ఇంకా చిన్నపిల్లడు అయిపోతారు. మొన్న December 31st నైట్ ఇక్కడ పార్టీ పెడితే ఆయన, నాకు తెలిసి 200 నుంచి 300 మంది చిన్న పెద్ద నుంచి పెద్ద ఆడపిల్లల వరకు ఆయనతో పోటీ పడి ఫ్లెక్స్ డాన్సులు ఫోటోలు దిగుతారు. ఏంటండి ఇది, లిఫ్ట్ లో వెళ్తుంటే ఆయన బయటికి లాగి మళ్ళీ దిగుతాడు ఫోటోలు. అదేంటే ఆయన రహస్యం మాకు చెప్పాలి. థ్యాంక్స్ బాస్. గ్రేట్ ప్లెజర్ టు మీట్ యు. నాగార్జున ఆల్సో హియర్. థ్యాంక్ యూ. Nagarjuna is a phenomenon and most romantic commercial actor hero, but మన వెంకటేశ్వర స్వామి, నమ్మ వెంకటేశ్వర, భక్తరామదాసు అన్ని ఇంట్లో అద్భుతంగా అనిపిస్తుంది. Now, Parchuru brothers, I request to come out here. వాడి సినిమాకి అద్భుతంగా స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి దాన్ని తయారు చేసిన ఆయన రావడం కోసం మళ్ళాక్కడ వెయిట్ చేయడం కాకుండా, నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ ఈజ్ అమెరికాలో బుధవారం రిలీజ్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ కాదు కదా, అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా అంత ఉధృతంగా మిడ్ ఆఫ్ ద వీక్, నేను మిడ్ ఆఫ్ ది వీక్ రిలీజ్ చేసేటప్పుడు మేము ఒక కన్వర్సేషన్ చేసుకున్నాం. కాబట్టి అమెరికా గురించి మర్చిపోండి, మిడ్ ఆఫ్ ది వీక్ మనకి పండగ ఇక్కడ బాగుంది, ఆ పిక్చర్ వస్తుంది, ఒక రోజు ముందు వేసుకున్నాం, ఇట్లా మాట్లాడుకున్నాం. అమెరికా కొంచెం మర్చిపోండి అన్నాం. అసలు అమెరికాలో వాళ్ళు ఎవరు మర్చిపోకుండా ఆ ఉద్యోగం చూసి దట్ ఇస్ మై ఫస్ట్ షాక్ అండ్ సర్ప్రైజ్. సో డెఫినెట్ గా ఇది సుబ్రహ్మరెడ్డి గారు ఇది టీవీకి ఇవ్వకుండా ఉండరు, వాళ్ళు చూడకుండా ఉండరు. వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కాకుండా అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా మా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. Arjun Gopalakrishna is a powerful speaker, powerful writer, powerful personality, my good friend. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ అవగానే మెగాస్టార్ గారికి నేను ఒక మెసేజ్ పెట్టాను, ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో అని.
ఇప్పటికీ అదే ఒప్పుకుంటున్నాను నేను. ఆయనే ఆడిస్తున్నారు ఈ సినిమా నెంబర్ 1. కథ సినిమా సక్సెస్ కారణం అవుతుంది. ఆ కథను ఎన్నుకుంది కూడా ఆయన. కాబట్టి ఈ మార్క్ కూడా ఆయనకే వేస్తున్నా. చిన్నపిల్లాడు మా అబ్బాయిలు అంటాడు రామ్ చరణ్. అతను మాతో కలిసి ఒకసారి అయ్యప్ప దగ్గరికి వచ్చినప్పుడు చూశాను నేను. బంగారం లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరంటే రామ్ చరణ్ అని అంటారు. అంత మంచి మనిషి, ఎంత మౌనంగా ఉన్నాడు చూడండి. 108.43 కోట్లు గ్రాస్ చేసిన సినిమా చేసి నిర్మాతగా ఉన్నాడా, ఏం ఎరగనట్టు అలా చాలా మౌనంగా కూర్చున్నాడు. అది కూడా అరవింద్ గారితో చెప్పిస్తున్నాడు తన పక్కన కూర్చుని. అలా మెగాస్టార్తో ఖైదీ నుంచి ఖైదీ నెంబర్ 150 దాకా గురుగారు మన జర్నీ, ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ. మీరు సినిమాలో స్వీట్ వార్నింగ్ అన్నారు. ఇట్ ఈస్ ఎ స్వీట్ జర్నీ మా జీవితానికి. అసలు ఎవరైనా 30 ఏళ్ళు దాటి ఖైదీ నెంబర్ 150లో హీరోకి వయసు ఉంది అనుకుంటే వాళ్ళ కళ్ళజోడు పెట్టుకోవాలంతే. అసలు ఎంత, నేను ఇప్పుడే అడిగా సార్, ఇది వరకు శ్రీదేవిని అడిగేవాళ్ళు మీ సౌందర్య రహస్యం ఏంటని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నామండి మీ అందం రహస్యం ఏంటి? మాకు కొంచెం చెప్పండి సార్, మేము కూడా తయారవుతాం అన్నది. నిజంగా ఘరానా మొగుడు కంటే ముందు గ్యాంగ్ లీడర్ మేము రాసుకున్నాం. ఆ సినిమాలో చూసినప్పుడు చిరంజీవి గారు ఆ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డిక్షన్, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇప్పుడు ఇవాళ 2016 కాదండి, మేము అప్పుడు వెళ్ళిపోయాం. అంచేత ఈ సినిమా సక్సెస్ మా వినాయక్, మా సత్యానంద్, మా బుర్ర సాయి మాధవ్, మా వేమారెడ్డి. ఎందుకంటే రచన అనేది సినిమా సక్సెస్ లో చాలా భాగం అవుతుంది. ఇంతమందిని ఆయన తిరిగి మళ్ళీ వెండితెర మీదకి వస్తున్నప్పుడు ఆయన అందరికీ నచ్చాలి అని పడ్డ కష్టం, ఈ విజయం అంతా ఆయనకే ఇచ్చేస్తూ మెగాస్టార్ గారికి మా పర్చూర్ బ్రదర్స్ తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను రామ్ చరణ్ ఒక విషయం మెచ్చుకోవాలంటే, నిజమైనటువంటి ప్రియమైన కుమారుడు ఒకే ఒక్కడు. ఆ నమ్రత తండ్రి అంటే 6 years ఏం ఫంక్షన్ చేశాడు, ఇంత గ్రాండ్గా చేశాడు. సో నాన్న సినిమా మళ్ళీ యాక్ట్ చేయాలంటే నేను వస్తాను, ఐ డోంట్ వాంట్ టేక్ ఛాన్స్, నువ్వే పాటు చేస్తాను, నేను తీస్తానని చెప్పి తీశాడు. చూడడం చిన్నప్పుడు తెలియదు సాధ్యుడు చూసినామంటే కాల్ చేస్తాడు. చాలా స్మార్ట్, ఐ వెరీ హ్యాపీ. మై ఓన్ చైల్డ్. ఈరోజు నాకు రామ్ చరణ్ 2 రకాలుగా నాకు కావాల్సిన వాడు. ఒకటి మా చిరంజీవి బిడ్డ, ఒకటి మా శోభన అల్లుడు నాకు కావాల్సింది. సో 2 విధాలు. సో ఐ నో వాంట్ టు స్పీక్. చక్కగా మాట్లాడతాడు. విశాఖపట్నం చూస్తాడు. నాన్న రాకపోతే ఏమి క్రేజ్ యూత్ అంతా కూడా మొత్తం అందరూ ఆయన ఖైదీ అయిపోయారు. కమాన్. Thank you, Subramanian uncle. Thank you everyone for coming and inviting Dad in such a lovely way. It's like an extended family over there. Thank you once again. Thank you, Indra aunty also. Thank you very much. అందరూ గుర్తుపెట్టుకోండి, మార్చి 27 తెలుగు ఉగాది, మా బిడ్డ పుట్టినరోజు ఆ రోజున. అది గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఈరోజు చిరంజీవి మాట్లాడే ముందర ఒకసారి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందించాలి. ఎంతో ఉత్సాహంగా, ఎంతో హ్యాపీగా వచ్చారు. ఐ మస్ట్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ఈ ప్రోగ్రామ్ చేయాలంటే మై ఫేవరెట్ చైల్డ్, నాకు శిష్యుడు గురువుడు ఎక్కుతాడు మెగాకృష్ణ. నాకు యాక్చువల్గా శిష్యుడే, ఇప్పుడు అప్పుడు గురువుగా కూడా ఉంటాడు. చాలా డైనమిక్, హార్డ్ వర్కింగ్, సెల్ఫ్ మేడ్, మనకు కలిగించేటువంటి కృష్ణానికి మేఘా మీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయాలని అనుకోవడం జరిగింది. మీరంతా వచ్చారు. చాలా ఆయన స్పీచ్ కూడా ఓన్లీ యాక్షన్ చేస్తారు, ఓన్లీ ఇంప్లిమెంట్ చేస్తారు. సంతోషం. ఈరోజు మరొక విషయం ఏంటంటే, మన చిరంజీవి ఈ ఏజ్లో 40 years పవర్ ఎలా ఉన్నాడంటే, డిసిప్లైన్, కాంపాక్ట్ పర్సనాలిటీ, ఆయన మంచి మానవతని ప్రతిబింబం. అంటే ఎవరు నొప్పించడం. నేను 25 సంవత్సరాల క్రితం చాలా స్టేట్ రోడ్డు తీస్తే ఆ డబ్బులు తీసుకోవడం, సినిమా పూర్తిగా 70 తీసుకుంటాడు.
హోటల్లో ఖర్చులైతే నో 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 ప్రొడ్యూసర్ ఐ మస్ట్ పే అంటాడు. ఒకసారి సినీ చరిత్రలు ఎవరు చెప్పడు, ఓన్లీ చిరంజీవి నాట్ అలవ్ చేయబెట్టింది. అంత సిస్టమేటిక్గా ఒకటి చిరంజీవి ఈరోజు సక్సెస్ అయిన దానికి కారణం ఏంటంటే అందరి ప్రేమ ఆయన లేదు. ఐ అడల్ యూ మ్యాన్, ఐ బ్లెస్ యూ. మరి ఇంకా ఇంకా కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. దాని ఫీల్ లేదు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు ఫ్యూ డేస్ బ్యాక్ నాకు కంగ్రాట్స్ చెప్తూ నా సరదాగా ఒక గెట్ టుగెదర్ అనుకున్నాను. ఇదే హోటల్లో చాలాసార్లు గెట్ టుగెదర్గా కలిసాము. ఏదో పార్టీగా చాలా ఇన్ఫార్మల్ ఉండేది తప్ప ఇప్పుడు ఏదో స్టేజ్ అది పెట్టేసి మాకు ఇలా సన్మానాలు చేసి సన్మాన సభ చేస్తారని అనుకోలేదు. ఏమైనా ఆయన ప్రేమకి మనం అడ్డు చెప్పలేము. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ ఆశీస్సులుగా తీసుకోవడం మా బాధ్యత, మా ధర్మం. థ్యాంక్ యూ. కళలకు ఆపద్బాంధవుడు, కళాకారులకు ఆత్మబంధువు, మా అందరి కళాబంధువు సుబ్రహ్మణ్యం గారు ఎక్కడ ఏ మంచి జరిగినా, ఎవరికి ఏ శుభం జరిగినా, ఎవరికి ఏ విజయం వచ్చేసినా అవన్నీ నాకు వచ్చాయి, నావే అని ఫీల్ అయ్యేంత గొప్ప మనసు ఆయన ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను. దానివల్ల ఆయన వచ్చే లాభం ఏమీ లేదు, ఒక ఆనందం తప్ప. మాకు విపరీతమైన ఆనందం ఇచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహపరుస్తూ తద్వారా ఆయన ఆనందం పొందుతుంటే నిజంగా ఆయన ఆ సాక్షాత్తు ఆ మహాశివుడు ఉన్న క్వాలిటీ వచ్చారా, ఒక భోళాశంకరుడు. అలాంటి భోళాశంకరుడు క్యారెక్టర్ టి సుబ్రహ్మణ్యం గారి, ఆయన భక్తులుగా. అలాంటి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున మమ్మల్ని అందరినీ ఇలాగా అభినందిస్తుంటే మనస్ఫూర్తిగా వారికి సభాముఖంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. చిరంజీవి వయసు తగ్గిన చిరంజీవి చాలా యంగ్గా కనపడుతున్నాడు, ఎప్పుడో చూడాలని ఉంది, గ్యాంగ్ లీడర్ టైంలో కనపడుతున్నాడంటే దానికంటే ముందు నాకు అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? టి సుబ్రహ్మణ్యం గారు. ఎన్నోసార్లు ఎన్నో సభలు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను చెప్పడం అన్నది అది అత్యనిపించుకోవడం చాలా సభ. నాకు ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నా, కొంచెం డిప్రెషన్ లో ఉన్నా సరే నేను గుర్తించుకునే ఒకే ఒక వ్యక్తి టి సుబ్రహ్మణ్యం గారు. ఎప్పుడు ఆనందంగా ఎలా ఉంటారు, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉంటారు, అసలు ఎప్పుడు స్ట్రెస్ అనేది తెలియదు. ఏంటి మనిషి ఒక మ్యాజిక్ లాగా, ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది ఆయన చూస్తుంటే. ఆయన ముఖంలో మడత ఉండదు, చొక్కా మడత నలగదు, ఉడత ఉండదు, మడత నలగదు. అది